వినుకొండ ఘటన తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతుందట. చంద్రబాబు మార్కు కొత్తంతరం ఇది. హంతకుడు జిలానీ వైఎస్ఆర్సీపీ వర్గీయుడు అని దుష్ప్రచారం. ఎవరైతే రషీద్ని చంపిన జిలానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకుడు అని చెప్తుంది. ఎవరు? ఎల్లో మీడియా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. దానికి సంబంధించిన ఆధారాలని సాక్షి పేపర్ వేసింది. ఇలా ఈ జిలానీ ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి స్పష్టమైన ఆధారాలతో ఫోటోలు వేసినాయి. జిలానీ టీడీపీ నాయకుడేనన్న విషయం బట్టబయలు బెడిసికొట్టిన పన్నాగం. టీడీపీ విజయోత్సవ వేడుకల్లో జీవి ఆంజనేయులు భార్య కేక్ తినిపిస్తున్న నిందితుడు జిలానీ. టీడీపీ నేతలతో పసుపు కండవతో జిలానీ. ఈ జిలానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు. రషీద్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్త నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వెనకుండి ప్రోత్సహించే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్త రషీద్ని వేట కొడవళ్లతోని నడి రోడ్డు పైన కొన్ని వందల మంది సమక్షంలో చంపేసిండు. పోలీసులు చూసి చూడనట్టు ఉన్నారు. అంటే దీని అర్థమైంది, నడి రోడ్డు పైన ఉరికించుకుంటా కొబ్బరి బాండాల కత్తితో నరుకుతుంటే కూడా పట్టించుకోలేదు అంటే పోలీసులకి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన ఆదేశాలు వస్తేనే కదా అనేది ఇలా అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటాం పరిస్థితి. దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు రషీద్ అసలు వైఎస్ఆర్సీపీ జిలానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, వాళ్ళిద్దరికి ఏదో ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం. అసలు ఇది హత్యే కాదన్నట్టు ఎక్కడా కూడా ఎల్లో మీడియాలో నిన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన మీడియా పేపర్లలో ఎక్కడ ఈ హత్యకు సంబంధించిన వార్తే రాలే. ఇది జర్నలిజం. ఈ మొత్తానికైతే తప్పుదారి పట్టించే కుట్ర అయితే జరుగుతుందట.